నటనలో ఇంకా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు. అవునండి. ఆ పాత్రలన్నీ కూడా హ్మ్. అంటే అంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర కూడా అంతే కదా! అవునండి. బ్రహ్మర్షి విశ్వామిత్ర, హ్మ్. అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర గాని, హ్మ్. ఈ పాత్రలు హ్మ్. అంతవరకు విన్నామంటే వీరబ్రహ్మేంద్ర గారంటే ఇలా తత్వము, కాలజ్ఞానం అని విన్నాను తప్ప, ఆయన ఇలాగే ఉంటారు. హ్మ్. రామారావు గారు చూసిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాగే ఇలాగే ఉన్నారు. ఉంటారనిపించారు. నిజంగా అది గొప్ప విషయం. ఎందుకంటే మనం ఆ! ఎప్పుడు చూడలేదు. రాముడు ఎలా ఉంటాడో తెలీదు. కృష్ణుడు ఎలా ఉంటాడు మనం ఏదో ఫోటోలు చూడలేదు. ఇప్పుడేంటంటే రామారావు కృష్ణుడు అంటే రామారావు. రామారావు. ఎందుకంటే ఆ! మాయాబజార్‌లో వేసినప్పుడు హ్మ్. చాలామంది రామారావు గారిని భయపెట్టారు. ఆ! ఈ రామారావు ఇంతవరకు చేశాడు 2 సినిమాల్లో. హ్మ్. జనం పారిపోయారు. హ్మ్. థియేటర్‌లోంచి గొడవ చేశారు. హ్మ్. ఆ గెటప్ సరిగ్గా ఇవ్వలేదు. ఓహో! అప్పుడు సొంత ఫస్ట్. ఊరు అని ఒక సినిమాలోను హ్మ్. అంతకుముందు ఇద్దరు పెళ్ళాల్లో ఫస్ట్ టైమ్ వేశారు కృష్ణుడి వేషం. హ్మ్. అంటే ఇద్దరు పెళ్ళాల్లో ఒక చిన్న పాటలో కనిపిస్తారు. ఓహో! తర్వాత సొంత ఊరిలో ఒక నాటకం అంతర్నాటకంలో కనిపిస్తారు. హ్మ్. ఆ మేకప్ సరిగ్గా లేదు. ఓహ్! ఇంట్రెస్ట్ సరిగ్గా కేర్ తీసుకోలేదు. ఆ! దాంతో జనం గొడవ చేసేప్పటికి మాయాబజార్‌లో ఎన్టీఆర్ కృష్ణుడు అనగానే భయపెట్టారు. హ్మ్. రామారావు గారికి కూడా ఎందుకంటే అనుభవం 2 అనుభవాలు ఉన్నాయి. అవును. మనం జనం యాక్సెప్ట్ చేస్తారు అంటే కేవీ రెడ్డి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మేకప్ చేయించి ప్రత్యేకంగా కిరీటం దగ్గర నుంచి మొత్తం గెటప్ అంతా చేస్తే రామారావు గారి క్యాలెండర్లు హ్మ్. ఎన్నో ఎన్నో. అమ్మారండి. అవునవును. అసలు కృష్ణుడి క్యాలెండర్లు అంతవరకు కృష్ణుడు అంటే తిట్టినోళ్ళు. అవును. ఇప్పుడు సిఎస్ఆర్ ఉండేవాడిని అంతకుముందు హ్మ్. రఘురామయ్య రఘురామ. వీళ్ళు అవును. కృష్ణుడు అంటే వాళ్ళే అనేవాళ్ళు. అవును. రఘురామయ్య, సిఎస్ఆర్ కృష్ణుడు అంటే వీళ్ళే వేయాలి. హ్మ్. ఇంకోళ్ళు చేయటం చూడ అలాంటిది వాళ్ళ కృష్ణుడు అంటే ఎన్టీఆర్. అయి. అప్పటి నుంచి మాయాబజార్ నుంచి మాయాబజార్‌లో కృష్ణ వేషం నుంచి ఇంక కృష్ణుడంటే ఎన్టీ కృష్ణుడు. రామారావే. ఆయన మా ఫోటో పూజా గదిలో పెట్టుకున్నారండి. అవునవును. క్యాలెండర్లు ఎన్ని అమ్మారు విజయవాడలో. అవును. అలాంటి గొప్ప వ్యక్తి. కృష్ణుడు, రాముడు, రావణ రావణాసురుడు. రావణాసురుడు. అసలు ఇప్పుడు ప్రతిపక్ష రాముడు వేసినాడు, నాయకుడు. రావణాసురుడు వేయలేదు. లేదు. చరిత్రలో లేదు. చరిత్రలో లేదు. 2 ఒకే సినిమాలు చేసింది లేదు. దుర్యోధనుడు, అవును. శ్రీకృష్ణుడు, అవును. ఆ! భీముడు ఎన్ని అంటే క్యారెక్టర్స్ అండి. ప్రతిపక్ష నాయకుడు అతనే. అర్జునుడు. ప్రతిపక్ష నాయకుడు. ప్రతి నాయకుడు ఆయనే, నాయకుడు ఆయనే. అవును. ఆయన ఏంటంటే కాయను వాడేవాడు. ప్రతి నాయకుడు అని ఇదివరకు నాయకుడు విలన్ అనేవాడు. అవును. ఈయన ప్రతి నాయకుడు అనేవాడు. ప్రతి నాయకుడు. రామారావు కొత్త కాయినింగ్ వాడారు. నాయకుడు, ప్రతి నాయకుడు. ప్రతి నాయకుడు. విలన్ కాదు. దుర్యోధనుడు కాదు, సుయోధనుడు అనేవాడు. సుయోధనుడు. అవునవును. దుర్యోధనుడు అది కాదు. కూడా మీరు చెప్పారు అందులో. సుయోధనుడు అంటే ఆ! అతను దుర్యోధనుడు చెడ్డవాడు అనే విషయం కాకుండా ఆ! అతను సుయోధనుడు. సుయోధనుడు. మంచి అతనిలో యోధుడు. కూడా కొంచెం మంచి యాంగిల్స్ మంచి ఉన్నాయి. కొన్ని యోధుడు అనే ఉన్నాయి. విధంగా. ఫ్రెండ్‌షిప్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడని ఇంపార్టెంట్ కర్ణ సినిమాలో చూపించారు. అవును. అట్లా ఒక ప్రతి పాత్రను తను ఆయన ప్రతి ఇప్పుడు మీరన్నట్టుగా ప్రతి నాయకుని పాత్ర కూడా గొప్పది. హ్మ్. ఇప్పుడు రావణుని గురించి కూడా చాలా గొప్పది అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. అవును. ఇప్పుడు రావణుడు సీతను తీసుకుని అది పెట్టినా అతను ఎందుకని అదొక ఫిలాసఫికల్‌గా చెప్పారు రామారావు. హ్మ్. ఆయన రామారావు గారిలో అంత గొప్ప సాహిత్యము, అదేవిధంగా తత్వము, ఆ పాత్రలోని ఇన్వాల్వ్‌మెంటు, దాని వెనుకున్న ఫిలాసఫీ, మామూలు పాత్ర వెనుక హ్మ్. హ్మ్. ఆహ్, ఒక చెడ్డగా భావించడం కాదు. ఆ హ్మ్. పాత్ర యొక్క ఏమిటి? ఎందుకు ఆ పాత్ర అలా ఉంది? హ్మ్. అంటే రావణుని గురించి మరి నవకోటి శివలింగార్చనావృత దీక్ష దక్షుండు అయినాడు అంటే దానికి కారణం ఏమని కూడా ఇంటర్వ్యూలో చెప్పారాయన. అవును. ఇప్పుడు 'సీతారామ కళ్యాణంలో' రావణాసురుడు క్యారెక్టర్ వేస్తంటే కేవీ రెడ్డి గారు ఒప్పుకోలేదన్నమాట. హ్మ్. నువ్వు నువ్వు రాముడంటే నువ్వు, కృష్ణుడంటే నువ్వు అవును. వేయటానికి వీల్లేదు. పొరపాటు లేదు. లేదండి ఆ! నేను రాముడు పాత్ర గురించి బాగా చ డిస్కస్ చేశాను, పరిశోధించాను. హ్మ్. ఒక క్యారెక్టర్ నేను కొత్త రకంగా చూపిస్తాను. ఎందుకంటే 'సీతారామ కళ్యాణం' అని టైటిల్ పెట్టగానే ఆ! అందరూ అనుకున్నది ఏంటంటే అందులో రాముడు హ్మ్. ఎన్టీఆర్ అనుకున్నారు. అవును. అందరూ కేవీ అందరూ రెడ్డి గారు కూడా అదే అనుకున్నారు. ఆ! నేను లేదంటే చివరికి ఆయన ఒప్పుకోలా. నేను చేయను. నాకు భయమేస్తుంది. నిన్ను ఇలా చూపిస్తే జనం నన్ను తిడతారు. అవును. నేను చేయలేను బాబు నాకు ఆ ధైర్యం లేదంటే ఆ! అప్పుడు రామారావు గారు డైరెక్ట్ చేశారు. చేసి డైరెక్టర్‌గా తన పేరు వేసుకోలేదు. ఓహో! యూనిట్ పేరు వేసుకున్నారు. యూనిట్ పేరు. యూనిట్ పేరు వేశారు. ఆ! నేను డైరెక్ట్ చేసినా సరే హ్మ్. నా పేరొద్దు.